హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ సుధీర్ బాబు గారు తీసిన హరుహర మూవీ అన్నమాట. సో ఈ మూవీ అయితే మనకు జూలై 12th అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో హరుహర మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మహారాజా మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే హీరోగా అయితే మనకు విజయ్ సేతుపతి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు జూలై 12th అయితే మనకి ఈ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 15th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రజాకార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 15th అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అహావాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది గైస్. మనకు జూలై 19th అయితే కన్ఫామ్గా అయితే గెటప్ శ్రీను గారు తీసిన రాజు యాదవ్ మూవీ అయితే మనకు హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ మనమే మూవీ అనమాట. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూలై 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకు మనమే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనమే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా వచ్చేసి జూలై 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇండియన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు కమల్ హాసన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్ట్ 15th అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ఇండియన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకు ఆగస్ట్ 15th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ కల్కి 2898 AD మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే మనకు 1000 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా మనకు ఆగస్ట్ 15th అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు కల్కి 2898 AD మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్ టు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.